ఇవాళ కేంద్ర ప్రభుత్వం రిచార్డ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఎన్టీఏ పరీక్ష నిర్వహిస్తుంది. గతంలో 2024 కూడా ఇవాళ పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ విఫలమైంది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా కూడా అందరూ ధర్నాలు వేసి ఎన్టీఏ రద్దు అని చెప్పి కోరినా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏడా చర్యలు తీసుకోలేదు. గత సంవత్సరం కూడా JEE ఎగ్జామ్ నిర్వహణ కూడా ఎన్టీఏ విఫలమైంది. దీని మీద దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ సర్కారులో డబుల్ ఇంజన్ సర్కారులో పట్ట ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీ ఆధ్వర్యంలో మొత్తం పేపర్ లీక్ అవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఇవాళ ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఇవాళ నీట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 23 లక్షల మంది పరీక్ష రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాని చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం పేపర్ లీక్ కావాలి. వాళ్ళ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల షెడ్యూల్ కూడా ఇవాళ మారుతూ ఉన్నది. దీనివల్ల చాలా మంది నష్టపోతారు. కాబట్టి ఇవాళ దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ధర్మేంద్ర ప్రధాన్ గారు హెచ్ఆర్ మినిస్టర్ గారు వైఫల్యం అనేది జరుగుతుంది. కాబట్టి హెచ్ఆర్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం.